కొడుకులు ఒక బిడ్డ గిమ్మతే కాదమ్మా గమ్మతి కూడా కట్టినా అంటారు అన్న ఓ ఎందయ్యా సంసారి అప్పుడు ఏ సంధి నీళ్ళలో పాడతావు అయ్యో శ్రీకాడు కూడా చిన్న సంధి వేస్తుంది కదా తక్కువ పెట్టుంటారు మైకి చిన్న వస్తాను అది బాగుంటుందా ఫస్ట్దే మంచుకుంటే అంటే ఏ మీ దొరసాలి లేదా మేడం పిలువు మరి నీ భర్త వచ్చిండమ్మా అయ్యో నీళ్ళు పట్టుకొని పోయి నీ భర్త పడాలి కడుకోలో రింపుకోవాలి సాధన నువ్వు అది అని ఒక్కరోజు నన్ను అందుకుంటే నన్ను ఎందుకు అందుకుంటారు శ్రీకాడు కూడా తప్పదాకుంటారా అందుకుంటారా మన కూడా మంది కూడా పుచ్చుకోవాలి అంటే ఈ వీరభద్రుడు అవుతాడా అసలే అవుతాడు వీరభద్రుడు చెప్పేది మొక్కలు వినేది లోకలు వినేది పుణ్యశాస్త్రం ఆనాడు ఈనాడు కథలు ఈనాడు కథలే ఆనాడు కథలు అన్నారమ్మా చెప్పవే కదా శివసీన శివలీలదేవ కథేనాట అన్న చెల్లెల వనవాస పుత్ర శోకము కథ అన్నారు తాళ్ళరారా రాజుల రాజ చక్రవర్తులు ఎవరు ఉన్నారమ్మా సిలికపోయిన మీరే రాజు సిలికపోయిన రాజని భార్య బాల సీతారదేవినమ్మా ఆడవిల్లదడు బాల సీతారాదేవి ఇద్దరు కొడుకుల తోడ బిడ్డల మేడల బాల కల 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 కన్నీరు అమ్మవారు బాల సీతారాదేవి అంతలో కదిరికాడ ఉన్నరా సిరికపోయిన రాజు భవనాన ఉంది కదిన భామ సీతారాదేవని పేరు వేడి పిలిచిన కాదు భరత రాబడికి ఇప్పటి కన్నర భగవంతుని సేవ కన్నా భరత సేవ గొప్పదన్నరా పరమాత్మ సేవ కన్నా ఈ పది సేవ గొప్పదన్నరా ఉదకాలు సేదరాని వల్లి పట్టింది బాలా భరత పాద పూజకు బయలు వెళ్ళిపోతాంది రామ సీత రామ 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 సర్వవేద దాని దాత
అంటే అవుతుంది ఆగుతలేదు ఆగరాదు కానీ చెప్పు బాగా ఉంటుంది ఆయన బాగానే వచ్చింది కదా మురికి గుంజుకోవాలి అది కదనుకు ప్రాణం అడిగినది రామ రామ పుడితో అమ్మా ఇడవ ప్రాణం అడిగినది రామ రామ ఇడవ గురులతో కాలం ఇళ్ళ కళ్ళ కథ కొన్నది మిగిలిన ఉదకాలం మీద చల్లకున్నదమ్మా రమ్మని ఇంట్లో తీసుకుపోయి చిన్నవై ఉన్నదని భార్య వంక చూస్తున్నా రాజులకపోయే కోమలిని ఏ మొదలు ఇట్టమైతలేనా ఇట్టమైనాను ఎవరికన్నా ఆయనకే దూరు పాపం పచ్చడు అలా పెద్ద కొడుకు బాలభద్రరావు ఏమన్నా మాట అన్నాడా చిన్న కొడుకు సూర్యభద్రరావు మాట అన్నాడా బామా ఈడికి 20 వేల కొడుకులు పెరిగిండు కొడుకుల పెళ్లి కదా మన ఇంటి బిడ్డలు మన ఇంటి కోళ్ళు పెద్ద కోళ్ళు పూలవతి చిన్న కోళ్ళు శాపంతి తిన్నారు మాట అన్నాడా బామా చిన్నవైన కారణం మొఖం మారుతున్నాడు మొగనికి పని పోయి 60 ఇంటికి అల్లా నవ్వుకుంటుండాల పిల్ల ఒకవేళ పిల్లు పోయి పుల్ల
తీసుకుపోయిన ఉన్నావు నాదా నీకేనరయ్యా సతి కాపతేనేమో పతి అన్నారు పతి కాపత సతను నాదా భార్య కష్టం వస్తే భర్త ఆదుకోవాలి భర్త కష్టం వస్తే భార్య ఆదుకోవాలి కాలుకేమో చెప్పుసాటను నాదా కంటికేమో రెప్పసాట అన్నారయ్యా కనకొడ్డు లాంటిది భార్య కంటి రెప్ప లాంటి భరత అన్నారు సతిమ్మ పురుషులు ఒకడైతేనే సభ లోకం మెత్తుని ఇద్దరాలు మొగలు ఒకడైతేనే ఇద్దరు లోకం మెత్తను అన్నారు భార్య ప్రజలు ఒకటైతేనే బ్రహ్మలోకం అంత మెత్తునన్నారు కాదు నాదా ఎందుకొరకు చిన్నమైన వల్ల అయ్యో అయ్యా నాదన ప్రాణనాథ ఓ నాద భాగ్యం ఉన్నదయ్యా ప్రాణనాథ ఎడమానయండి రాజుల మనకు ఉన్నాయా కుడిన బంగారు రాజు మధుత మాణిక్యములో ప్రాణనాథ మనకు అరణభరణాలు ఉండే ఓ నాథ ఎండుండి ఎవరి బాలే ఓ నాథ బంగారు ఎవరి బాల ప్రాణనాథ మన బాబి గర్భమందే ఓ నాథ అది మంది కొడుకులు అన్నారే బాయనయ్యా 10 మంది బిడ్డలు అన్నారే బాయను లేక కలిగినారే కొడుకులైనా ఇద్దరు కొడుకులు నాదా ఓ నాదా పెద్ద కొడుకు బాలవాది మహారాజు నాదా చిన్న కొడుకు సూర్యవాది మహారాజు చిన్ననాడు చిన్నాళ్ళు మన కొడుకు పెరగంగ పెద్దవాళ్ళే ఓ నాదా ఈడు వచ్చిన కొడుకులైన నాదా ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళు ఎదురయ్యా ఇద్దరు కోడలు అచ్చిళ్ళు పెద్ద కోడలు పూరావతి దేవి చిన్న కోడలు శామంతి దేవి రాదా రేపు రేపాటి కల్లా ఓ నాదా మూలమాతముల మనమో అంటున్నాడు అన్ని రోజులు ఒక్క తీరుంటాయా నాదా అన్ని కళ్ళు ఒక్క తీరుంటాయా ఇప్పుడు మనకు కాళ్ళు లెక్కలుతానే రేపు రేపటి కల్లా ఒకళ్ళు ముందుకు మోసేందుకు ఏమో అని పెద్ద మనసులో మన మంచాన పడ్డనాడు నాదా మనకిద్దరు కొడుకులు ఉన్నారయ్యా పెద్ద కొడుకు బాలవతి రాజు చిన్న కొడుకు సూర్యవతి రాజు ఇద్దరు కొడుకులలో ఓ కొడుకులంగైన దొంగ అయిన తాగుబోతుడైన తిరుగుబోతుడైనా అట్ట తిరిగచ్చి వాళ్ళకి ఇంటికి వచ్చి అవ్వా నువ్వు అన్నం తిన్నవా నాయన నువ్వు అన్నం తిన్నవానంటే జనకొల్లా తిన్నంత నిమ్మలమా అడిగేటి కొడుకు రేపు రేపాటి కాల మన కర్మ ఎక్కువ నీ ప్రాణం వెళ్ళిపోయినా ఓనాలా నా ప్రాణం వెళ్ళిపోయినా ఓనాలు ఎంత దూరాన మన కొడుకులున్నా అవ్వ నీ ప్రాణం పోయిందనా నీ ప్రాణం పోయిందని ఢిల్లీకి రాదైనా తల్లిదండ్రికి కొడుకు అన్నారు నాదా మన కొడుకు మన ముందు బండ పట్టుకొని మన ధర్మంగా దానం చేసి 3వ నాడు ముందు భక్తి పెట్టి 5వ నాడు అంది భక్తి పెట్టి 9వ నాడు దినం పుట్టించినాదా
11వ రోజు దాకా అది గొంతుకొని 12వ రోజు వరకు అవ్వ దచ్చిన మతరాము అయ్య దచ్చిన మతరాము మరిచిపోతారు నాదా ఎందుకు అంటే నాదా మగ కొడుకులు అంటే మగ పురుగు జగ పురుగు బంగారు పురుగులు అన్నారు మొగోళ్ళ గుణం 3 గుణం అన్నారు నాదా ఆడవిల్ల గుణం అన్నాడు కళ్ళ గుణము అది జాలి గుణం అన్నారు నాదా ఇంటి మీద ఉంటే ఏ తల్లికైనా నెత్తి మీద నాదా పడన్నారయ్యో వీడచ్చిన బిడ్డ ఇంటి మీద ఉంటే నాదా ఏ తల్లికైనా నెత్తి మీద కుంపట అన్నారు వీడచ్చిన బిడ్డ 16 ఓత 16 అత్త కావచ్చు నీళ్ళ వేణ కాడ నా బిడ్డ నిందలు అత్త కావచ్చు ఉత్తరాజు తల్లి కదా పండ్ల కంపలు పోదుకొని పండు నమ్ముకున్నట్టుగా ఏ ఊరికన్నా ఏ పల్లె కన్నా మన బిడ్డనిచ్చి పెళ్లి చేసినాడు అత్తగారింటి కాడ మన బిడ్డ బతుకంగా ఈ మానవుల బతుక అంటే నాదా పిల్లకాలం మనం భూమి మీద బతికదందుకే వచ్చినవా సావేమో నగదు అన్నారు బతికేమో ముద్దరు అన్నారు మానవుల బతుకంటే ఒక కరెంటు బుగ్గ లాంటిది అన్నారు కరెంటు బుగ్గ ఎప్పుడు ఎరిపోయేది తెలియదు మానవుల బతుకంటే మన బొందిల హౌసు ఎప్పుడు బంధుకు జరిగేది తెలియదు ఉండడానికి ఉన్నదాకా నమ్మకం ఉన్నదా అండుకున్న తినదాకా నమ్మకం ఉన్నదా తిన్నది మన కడుపులు అరగదాకా మనం భూమి మీద బతికేది నమ్మకమా రేపు రేపటి కాల్లా మనము చచ్చిపోతే ఎక్కడున్నారా మన బిడ్డకు మనము చచ్చిన మధురావు తెలిసినాడు ఆ బిడ్డ శీలలో ఉన్నదే గల్లో ఉన్నా చేతుల్లో పని చేతుల్లో విడిచిపెట్టి తల పనక తల వనక కన్న పిల్లలు తీసుకొని ఏడు ఆడాలెల్లా మన బిడ్డ వచ్చే జరిగినాదా మన శివారు ఇంటి ముందుంటే మందిరబాబు గుండ గిరిగి మన శివారు ఎంత పొడుగుండయో అంత పొడుగు వండుకొని 3 రోజుల పిల్లలైనా మురుగు వాసన పట్టిన మొక్కల మొక్కం పెట్టి నచ్చిన బాబు నచ్చిన ఏ మాట నాకు ఏ మాట చెప్పి పోయినవే అవ్వా పని మగనం వల్ల బిడ్డ మనం భూమి మీద ఉన్ననాడు ఆ బిడ్డకు ఏనాడు ఏం పెట్టినవో ఏనాడు ఏం పోసినవో ఒక్కొక్క ముట్టడు ఆడపిల్లలు వాళ్ళు ఎత్తుకుంటూ ఎడతాంటే చూసే లోకం అందరు ఎడతారు నాదా ఇద్దరు కొడుకులతోడా ఆడపిల్లలు లేక ఓ తిననాదా ఇవాళ మన గర్భాన ఇద్దరు కొడుకుల తోడ బిడ్డ లేదని బాధపడతాను గాని ఇవాళ మన లెక్కల్లో జరిగేటి పండగ కొత్తపల్లె గ్రామములోన బోడవారిల్లల్లా ఆ తల్లి లచ్చ వరకున్నది ఆ తండ్రి వీర అనుకున్నాడు మా పుణ్యము గురబాన మాకు 3 కొడుకులు మాకొక్క బిడ్డది ఆ 4 పిల్లల చిన్ననాటి నుండి నా కొడుకులు బతకాలి నా బిడ్డ బతకాలని కాయ కట్టం ఏసిళ్ళు కడుపు చిన్న వేసుకొని కళ్ళు పెద్దగా వేసుకున్నారు నాదా గత నీలచ్చవా కూరి కొడుకులా బిడ్డను కాకి నమ్మకుండా
పోలేక పొరలాడుకుంటా తండ్రి ప్రాణం పోంగా ఏంటి అది కచ్చిందా బంగారం అది కచ్చిందా కట్టిన ఇల్లు అది కచ్చిందా సంపాదించిన భూములు అది కచ్చినయా ప్రాణం పోంగా కడుపులో పుట్టిన కొడుకులు అదికి రాలేదా కొడుక కుమారస్వామి ఓ కొడుక రాజమైలి నడవంతరం బతుకు చేసుకున్నావ కొడుకు నువ్వైన దువ్వ నాకు దొరికింది నాయనా కొడుక రాజమైలి నువ్వు ఉన్న కాడికి రద్దానా నా కళ్ళ ముందర ఉల్టి కొడక నా కళ్ళ ముందర ఉదర పడతాను నీ ఇద్దరి బిడ్డల ఎవరి చేతులు పెట్టిన కొడక వాళ్ళ కట్టమేమి చూసినావు నాయనా ఇద్దరు బిడ్డలు నాయనంట కొడక ఎవర విలువారు కొడవని పాటైనా పాట నిలిపి కొడక ఉదర పడ్డావా ఇన్ని రోజులు వంటి కొడుక నా కొడుకు బిడ్డలు నా మనవరాళ్ళని నా కొడుకు లేకుండా నా కొడుకు పిల్లలు కదని సంకనెత్తుకొని నాయనారుడు సరి ముద్దులాడినా చిన్న మామల చూసి నేను కోటి ముద్దలు పెట్టిన కొడుక ఇద్దరి బిడ్డలకు నువ్వు వెన్నడానికి రాకున్నా నీ బిడ్డ మాధురవ్వ నీ బిడ్డ మాధవ రేపటి కల్లా చేతుల పెట్టంగా బ్రాహ్మణ అన్నప్పుడు ఆ ఇద్దరి బిడ్డలు నాయన రాజమయ్యలయ్య ఏ లోకం మేనవు నాయన అత్తగారింటి కాడ ఏ కట్ట వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏ బాబు తోడి ఎప్పుడు అన్నవాని నాయన అంట బిడ్డల వాళ్ళైనా కొడుకును దాచుకున్నది చిన్న కొడుక సంపద ఈ వారం పండుగ చేస్తానో కొడుకు నీ చేతి బుక్కడల్లో నాకు బాగా తిరుగుతాను అయ్యా నిన్నగా నందుగా బాగా తిరుపుకుంటాను కొడుక రేపటి కళ్ళను దేని కాడి అయినా చిలక కాడి అయినా నేను భూమి మీద ఉన్నాడు వాళ్ళకి ఇంటికి రాకపోతే నా కొడుకు సంపద అన్న ఇంకింటికి రాలేదని నాయన నువ్వు అత్యతో వర చూసేదా అంటే రాయ్యా నువ్వు వచ్చేసరికి రాయు నేను కళాంచల వండుకోరుంటే ఓవాలమ్మా మా కళ తంద అన్నం తిన్నామని పల్లెలు అన్నం వేసుకొని వచ్చి రా చేతికి తీరా కొడుకా అత్తగారింటి కాడ ఉన్న బిడ్డ అమ్మంట ఎడుచుకుంట బిడ్డ ఆడవిల్లులకైనా అవయముండని రోజులు అమ్మగారి మీద నిన్న రూపాయి బలం అన్నారు అమ్మ చచ్చిపోతే ఆటార బలం పోతుంది అయ్య చచ్చిపోతే అమ్మగారింటి మీద ఉన్న రూపాయి బలం పోతుంది అవ్వా అనుల చేతుల బతుకు ఏది పోతావో అమల చేతి బతుకు ఏది పోతా నేను ఎన్నడానికి రాకున్నావా నాకు గడ్డ వచ్చినాడు బతుకమ్మ పండుగ వచ్చినాడు నా అమ్మ నాకుంటే నాకు చీరలు పెట్టి నాకు రైకే పెట్టని పండుగ వచ్చినాడు నేను అది చేసుకోమన్నావా తల్లి ప్రాణం పోవంగా ఇద్దరు కొడుకుల దగ్గర విడుచుకున్నది కొడుకులారన ప్రాణం పోతుంది అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ మీ అక్క ఉంటుంది ఎన్నడన్నా అన్నదమ్ములని రేపు పొద్దుగాల రాగిట్ల పండుగ నాడు నీ అక్కని ఇంటికి వచ్చినాడు
మీరు సీర పెట్టకున్నా మీరు రైక పెట్టకున్నా అక్క మా దగ్గర ఏం లేదని కడుపు కన్నం పెట్టి నువ్వు కంటవాడగా అయ్యా మీ అక్క మీ ఇంటికి వచ్చినాడు మీరు మందలించి మాట్లాడకపోతే నా తమ్ముడు నాతోటి మాట్లాడలేదు నేను ఏమి తప్పు చేసింది అవ్వా నేను నేను చేసిందని నా బిడ్డ నా ఫోటోగా గాడికి వచ్చి కంటికి పుట్టడు కన్నీళ్ళు తీస్తుంది అన్నదా తండ్రి ప్రాణం పోవంగా ముగ్గురి ఓడల్లో విలుచుకున్నది కోడలా కుమారమ్మ కోడలా విజయమ్మ కోడలా రమమ్మ కోడలా విజయమ్మ అందరోల నీరాద లేదు బిడ్డు నడవంత్రాన నీ భరత నట్టింటే పుట్టి ముంచిపోయిండా అమ్మా భూమి మీద ఉన్ననాడు నా అవేమో ఎక్కువ రాని నా అత్తేమో తక్కువ రాలేదని ఆ కట్రాలను అయినాడు ఓ కోడలు కాకుండా ఓ కోడలైనా అత్తమ్మ తినమని పల్లెం అన్న వేసుకొని నా చేతికి ఇచ్చిందే బిడ్డ నీ చేతి ఇక్కడ అన్నమైనా నాకల్లా బాబు తీరడా నాదా ఇవాళగా తల్లి లచ్చగా ప్రాణం పోతే చిన్న కొడుకు సంపదన్న ముందు బాండ పట్టుకొని ఆ బిడ్డ పేడ కొమ్మలు పట్టుకొని ఓంట వరింది ఇవాళ కొడుకులు కోడళ్ళు బిడ్డలు వాళ్ళు ఉన్న మనవరాలు ఉండేప్పటికీ ఇవాళ ఇంట్లో పండుగ చేస్తాను రేపటి కాళ్ళని మన కరమ తక్కువ మనం చచ్చిపోయినాడు ముందు బాండ పట్టుకొని ధర్మంగా దానం చేసే కొడుకులు ఉన్నారు కానీ పేడ కొమ్మలు పట్టుకొని ఓంట వర్రా మనకు ఆడపిల్లలు లేకనా నేను మేడల్లో చిన్న భోజనయ్యా బిడ్డలంటా లేక కాదు నాదా ఇద్దరు కొడుకుల సైతం మనకు బిడ్డ ఉంటే కాలం ముందరి కట్టగా వచ్చినాడు బిడ్డకు మధ్యలో వేరే పడితే అవ్వా నాయనలు కూడా మన బిడ్డ వస్తాయ్యా ఎత్తుక ఓన కొడుకులు కానీ ఎత్తున బిడ్డలే చిన్న పోయినామ్మా భగవంతుడి సంతానం మనం ఏమి చేద్దాం బామా ఇద్దరు కొడుకులే మనకు ముందు బండబడి నడతారు కోడల్ని కన్న బిడ్డలెక్క దాదుకుంటే రేపటిగా మనం మంచాల పడినాడు మట్టెత్తి మంచిలు పోతారు మనం కాలం చేసిన మన పేడకు మాట కొంతానం చేస్తారమ్మా లేని వల్ల మనమేమి చేద్దాం వేసి లేని వల్లనే ఏ బిడ్డ అన్నమాట నీ నోటికి రావద్దు నా నోటికి రావద్దమ్మా మానుకొని మేడలు ఉండు కచ్చిరి కడిపోతాను నేను మళ్ళీ అరే బిడ్డలన్నమాట నీ నోటికి రావద్దు నీ కచ్చిరి కడిపోతాను అంటానా మరి సత్యనారాయణ ఏ బిడ్డ ఎడుతుందయ్యా అరే ఇద్దరు గోడలే మంచిగా కన్నబిడ్డలకు ఆదుకుంటే మా అత్తమ్మ ఉన్నప్పుడు మంచిగా మా అత్తమ్మ మన బిడ్డలెక్క చూసుకున్నారని వాళ్ళే కన్నీళ్ళు తీస్తారు ఏ కోడాలు ఏమి ఎడతారు కానీ ఓ ఏ అద్దాల బిడ్డను ఆదుకుందాం మనం సత్యనాడు ఎడుతుంది కాకుండా అడుగుపో మరి ఏడతావు అనమాట ఇది మా చిరుమల ముచ్చట మీరెందుకు కావాలి బిడ్డ అంటలేదు సత్తే ఎడతానంటాంది అంటే మేము కావాలి నువ్వు ఏడవాలన్నట్టు గట్లున్నది ముచ్చట నేను అడుగుతుంది అప్పుడు ఏడవాలంటే అప్పుడు నువ్వే అంటే వారి ఏడుతుంది అని అన్నది అప్పుడు ఏడవాలంటే మా చిరుమల మరి ఎందుకు బిడ్డ మీరు కొన్ని రోజులు బతకాలంటలేదు లేదు అలా అందుకే అన్నదయ్యా ఎవరే వండారు ఎవరే మోసారు అండదాకుండే మనసు అన్నదా ఆట అవు తారైనా బోలైనా తనకు సేను వండాలి తనకు గుమ్మి నిండాలి తనకు నిండు కావాలన్నారయ్యా గులాబైన తన గడప వండాలి తన ప్రేమ తీరాలి పరాయి పిల్లలకు గాజులు పెడితే పైకం సేటన్నారయ్యా కోట్ల డబ్బు సంపాదించి కోడళ్ళ సెదలు పెట్టిన కోడళ్ళు ఏనాడికైనా బిడ్డలు కాదు అన్నారయ్యా అధిక బంగారం పెట్టిన